కొంచెం పేరు వస్తే ఇక రెచ్చిపోయి మాట్లాడే బ్యాచ్ ఒకటుంటుంది. నేల విడిచి సాము చేసే రోగం కొందరికుంటుంది. వాపు చూసి బలుపనుకుని మురిసిపోయే తత్వం కొందరికి అలవాటవుతుంది. అలాంటి లక్షణం తెలుగు సమాజంలో, ముఖ్యంగా సినీ పరిశ్రమలో మెజారిటీ వర్గానికుంటుంది. ఒక సినిమా హిట్ అయినా, 4 పాటలు జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయినా ఇక వాళ్లకు అడ్డు అదుపు ఉండదు. మంచి గేయ రచయితగా పేరు తెచ్చుకుని ఇప్పుడిప్పుడే రూటు మారుతున్నా, గతి తప్పుతున్నా, ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అనంత శ్రీరామ్ పరిస్థితి కూడా అలాగే ఉందనిపిస్తోంది. ఆయన తన స్థాయికి మించి, నాలెడ్జికి మించి మాట్లాడుతున్నారనే అనుకోవాల్సి వస్తుంది. కృష్ణా జిల్లాలో ఇటీవల ఒక హిందూ సభ జరిగింది. అక్కడ చాలామంది చాలా మాటలు మాట్లాడారు. ముఖ్య అతిథిగానో ఏదో ఒక హోదాలోనో అనంత శ్రీరామ్కు కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. హిందూ మతానికి వచ్చే ఇబ్బందుల గురించి అనంత శ్రీరామ్ మాట్లాడితే బాగుండేది. హిందూ మతాన్ని కించపరిచే వారిపై యుద్ధం ప్రకటిస్తే అందరూ ఆయన్ను నెత్తిన పెట్టుకునేవారు. కాకపోతే ఆయన అనంత శ్రీరామ్ కదా. పేరు వచ్చిన తర్వాత తన ధోరణి మారి చాలా రోజులైంది కదా. ఇంకేముంది, గుంపును చూడగానే అనంత శ్రీరామ్ రెచ్చిపోయారు. సినిమాల్లో కర్ణుడి పాత్రకు లేని ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించేశారు. ద్రోహి, పిరికి పందైన కర్ణుడిని పెద్ద హీరోగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పైగా కృష్ణా జిల్లా గడ్డ మీద నుంచే మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ఆనాటి దర్శకులు తమ తప్పు తెలుసుకోవాలంటూ లేని పెద్దరికాన్ని తెచ్చుకుని మరీ వార్నింగ్ ఇచ్చారు. ఆనాటి సినిమాల నుంచి నేటి కల్కి వరకు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. అనంత శ్రీరామ్ మాటల్లోని మర్మం అందరికీ అర్థమైంది. ఆయన తన రేంజ్ను దాటి ఆ మహానటుడు, ఆంధ్రుల అన్నగారైన సంస్కరణవాది, సంక్షేమవాది అయిన నందమూరి తారక రామారావును విమర్శిస్తున్నారని గుర్తించారు. ఎందుకంటే అనంత శ్రీరామ్ డైలాగుల్లో ప్రతి మాట ఆ దిశగానే సంకేతాలిచ్చింది. అలనాటి దర్శకులు కృష్ణా జిల్లా గడ్డలాంటి పదాలు అటు కమ్మ సామాజిక వర్గం, ఇటు ఎన్టీఆర్ అభిమానుల గుండెల్లో చివుక్కున గుచ్చుకున్నాయి. అనంత శ్రీరామ్ నేరుగా ఎన్టీఆర్ తీసిన దానవీర సూరకర్ణ సినిమాను విమర్శిస్తున్నారని గుర్తుచేశాయి. పైగా ఇప్పుడది సామాజిక వర్గం లెక్కల కిందకు కూడా పోతోంది. అనంత శ్రీరామ్ కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని ఆ కులస్తులు అనుమానిస్తున్నారు. కావాలనే సభకు సంబంధం లేని కర్ణుడి పాత్రను ప్రస్తావించి కృష్ణా జిల్లా కమ్మవారిని విమర్శించారని, పెద్దాయన ఎన్టీఆర్ను అవమానపరిచే ప్రయత్నం చేశారని ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. నిజానికి అనంత శ్రీరామ్ అర్థం చేసుకొని, ఆయన అర్థం చేసుకోలేని ఒక కోణం ఉంది. తెలుగువారు నిత్యం పీడిత తాడిత వర్గాల పక్షానే ఉంటారు. భారతంలో కూడా కర్ణుడు ఒక పీడితుడే. కుంతీపుత్రుడైనప్పటికీ సోతపుత్రుడిగానే పరిగణించబడ్డాడు. స్వశక్తితో పైకి వచ్చినప్పటికీ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడి స్నేహం దొరక్కపోతే కర్ణుడు అనామకుడిగానే మిగిలిపోయేవాడు. ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే ఒక ఇల్లెగిటిమేటెడ్ చైల్డ్గా పేరు పడిపోవడం మినహా గ్రేట్ ఫైటర్గా పురాణం, చరిత్ర ఆయన్ను చూసేది కాదు. కర్ణుడితో పోరాడలేక అతన్ని దొంగచాటుగా దెబ్బకొట్టిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ అనంత శ్రీరామ్కు తెలియనివి కావు. కావాలనే ఎన్టీఆర్ను టార్గెట్ చేసేందుకే అనంత శ్రీరామ్ కృష్ణా జిల్లా గడ్డపై కర్ణుడి ప్రస్తావన చేశారని కమ్మ సామాజిక వర్గం ఆగ్రహం చెందుతోంది. ఆయన ఎవరి కోసం ఇలా మాట్లాడుతున్నారు అన్నది త్వరలో జరగబోయే చర్చ. పైగా అనంత శ్రీరామ్ లాంటి వాళ్లు అన్యమనస్కంగా కాకుండా బుద్ధిపూర్వకంగా మాట్లాడతారని కూడా కమ్మ సామాజిక వర్గంతో పాటు ఎన్టీఆర్ అభిమానులు అర్థం చేసుకున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అనంత శ్రీరామ్ పై ట్రోలింగ్ మొదలైంది. త్వరలో పబ్లిక్ టాక్ తో సమాధానం చెప్పాలని ఒక వర్గం డిసైడ్ అయినట్లు సమాచారం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.